హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శంకర్ ల్యాబ్ వరల్డ్. ఈరోజు మనమైతే ఈ వీడియోలో మిస్పా వివా అనలైజర్ గురించి మనం తెలుసుకుందాం. మిస్పా వివా అనేది అగాఫీ నుంచి వచ్చిన సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్. దీనిలో దాదాపు 200 పారామీటర్స్ అయితే ఉంటాయి, మనం సెట్ చేసుకుంటాము. దీంట్లో అన్ని రకాల బయోకెమిస్ట్రీ టెస్టులు మనకు వస్తాయన్నమాట. ఈ మిస్పా వివాని ఏ విధంగా రన్ చేయాలి, ఎలా ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చేయాలి అనేది మీకు ఈరోజైతే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. రాబోయే రోజుల్లో మిస్పా వివా మీద ఏమేం టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు ఏ విధంగా చేయాలి అనేది నేనైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, ఇంకా గెట్ ఇన్ టు ది వీడియో. ముందు మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ మాన్యువల్ అండ్ అగాపే మొబైల్ యాప్ బుక్లెట్ ఒకటి ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇన్స్టాలేషన్ బుక్లెట్ కూడా ఇచ్చారు. ఈ ఇన్స్టాలేషన్ బుక్లెట్ వచ్చేసి మనకు వచ్చే సర్వీస్ ఇంజనీర్ వచ్చేసి ఇన్స్టాలేషన్ చేసినట్లు మనకి ఏ రోజు అయితే ఇన్స్టాలేషన్ చేశాడో ఆ రోజు డేట్ వేసేదనో అప్పటి నుంచి వారంటీ అయితే దీనికి వర్తిస్తుంది. ఇవి కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది, ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. వీటిని చూసుకోవచ్చు, మనం ఇన్స్ట్రుమెంటేషన్ చేసుకోవచ్చు. మొబైల్ దీంతోపాటు మనకు వచ్చేసి ఎనలైజర్ మీద కవర్ చేసుకునేందుకు కవర్ కూడా ఇచ్చారు. ఇంకా తర్వాత వచ్చేసి మైక్రో పిపెట్స్ 2 అయితే ఇచ్చేసారు. మైక్రో పిపెట్స్ దీనికి యాక్యురసీ వాల్యూమ్ వచ్చింది, మనకి మైక్రో పిపెట్స్ ఎంతో యూజ్ఫుల్ అవుతాయి. తర్వాత కేబుల్ ఒకటైతే ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవటానికి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. ఎనలైజర్ నుంచి సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. వేస్ట్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి రీఏజెంట్స్ మనం యాస్పిరేషన్ చేసినప్పుడు వేస్ట్ వాటర్ వస్తుంది. ఇది 2 మైక్రో పిపెట్. ఇంకా తర్వాత వచ్చేసి తర్వాత లేయర్లో మనకి ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఎనలైజర్. ఈ ఎనలైజర్ని మనం ఏ విధంగా సెటప్ చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. ఒకసారి తీసిన ఎనలైజర్ అదిగోండి, మనం ఏ విధంగా సెటప్ చేయాలనేది చూసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మనకు వచ్చినైతే మిస్పా వివా బాక్స్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. దీనికి వచ్చేసి అన్నీ సెట్ చేసేసాను. ఈ పైప్ వచ్చేసి ఈ పైపు దీంట్లోకి సెట్ చేసేసి మనం వెనక మోటార్ ఉంటుంది, ఈ మోటార్ది డ్రైన్ ట్యూబ్కి చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మనకి ఈ టచ్కి పెన్ ఒకటి వస్తుంది. ఈ టచ్ పెన్ వాడటం వల్ల మనకి స్క్రీన్ అనేది డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ ఎనలైజర్ ఏ విధంగా ఆన్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ప్రోబ్, ఇది యాస్పిరేషన్కి సంబంధించింది. ఇది వచ్చేసి టచ్ స్క్రీను, ఇది వచ్చేసి థర్మల్ ప్రింటర్. ఇక్కడ వచ్చేసి మనం ప్రింటర్కి సంబంధించిన పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది, థర్మల్ పేపరు. ఈ పేపర్ని దీన్ని సెట్ చేయాలి, అది నేను తర్వాత చేస్తాను. ఓకే, క్లోజ్ చేసాము. తర్వాత వచ్చేసి ఇది యాస్పిరేషన్ ట్యూబ్.
దీన్ని ఇప్పుడు మిషన్ మనం ఆన్ చేద్దాము. ఇప్పుడు మిషన్ అనేది ఈ విధంగా ఆన్ అవుతుంది. నిస్పా వివా ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇది టెస్ట్ అన్నమాట. దీంట్లో మనకి ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయో మనకి చూపిస్తుంది. అన్ని రకాల టెస్టులు దాదాపు 200 టెస్టుల దాకా మనం దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్, ఇక్కడ ప్రెస్ చేస్తే బ్యాక్ అన్నమాట. ఇది క్యూసీ సెటప్ చేసుకోవచ్చు, క్యూసీ గ్రాఫ్ చూసుకోవచ్చు, క్యూసీ రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. మనకి క్వాలిటీ కంట్రోల్ చెకప్ అన్నమాట. ఇది వచ్చేసి పిఆర్జి ప్రోగ్రామ్ అన్నమాట. ఇది మనం ఏ విధంగా ప్రోగ్రామ్స్ అనేవి దీంట్లో పారామీటర్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. గ్లూకోజ్ ఆల్రెడీ ఇన్ డెప్త్ వచ్చేసి దీంట్లో పారామీటర్స్ అనేవి సెట్ చేసి ఉంటాయి. మనకి ఒక లిటరేచర్ ఇస్తారు. ఏదైనా రీఏజెంట్ బాక్స్లో ఒక లిటరేచర్ ఇస్తారు. ఆ లిటరేచర్లో ఇది వచ్చేసి ఐటమ్ కోడ్, ఐటమ్ నేమ్, గ్లూకోజ్, మెథడ్ ఏ మెథడ్ ఉంది అనేది దాంట్లో చూసుకుంటాము మనం. ఎండ్ పాయింట్ అయితే ఎండ్ పాయింట్, కైనటిక్ అయితే కైనటిక్ ఇది సెట్ చేస్తాం. ఇది వేవ్ లెంత్ 505, వేవ్ లెంత్ 2 అంటే ఎండ్ పాయింట్లో 2 రకాల వేవ్ లెంత్లు ఉంటాయి కాబట్టి 2 రకాలు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ mg/dl అంటే గ్లూకోజ్ mg/dlలో చూస్తాం కాబట్టి mg/dl ఉంటుంది. అదే μg/dl ఉంటుంది, g/dl ఉంటుంది. ఆ విధంగా ఉంటాయి. టెంపరేచర్ సెట్టింగ్ అనమాట. ఏదైనా మనం 37 degrees టెంపరేచర్లో మనం టెస్ట్ అనేది చేస్తాము. 37 degrees టెంపరేచర్లో పెట్టుకుంటే మనకి యాక్యురసీ రిజల్ట్ వస్తుంది. శాంపిల్ రియాక్షన్ ఇంక్రీజ్, బ్లాంక్ అనేది రీఏజెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం బ్లాంక్కి డిస్టిల్ వాటర్ కంటే రీఏజెంట్ ఇస్తే యాక్యురసీ రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత డెసిమల్స్ 2 అది అనేది పారామీటర్స్లో ఇస్తారు. డెసిమల్స్ ఆటో ఎంటీ ఆన్ అంటే మనకి టెస్ట్ అయిపోగానే ఆటోమేటిక్గా ఎంటీ చేసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇవన్నీ ప్రోగ్రామ్ సెట్టింగ్ చేసుకోవటం. ఇది ఏబిఎస్ అబ్జర్వెన్స్ ఫిల్టర్ వచ్చేసి 340. టెంపరేచర్ వచ్చేసి మనం ఎంత టెంపరేచర్లో చేయాలి అనేది 37 degrees. యాస్పిరేషన్ వాల్యూమ్ ఇది వచ్చేసి ప్రతి టెస్ట్కి వచ్చేసి రీఏజెంటు మినిమం 450 న్యూఎల్, మనము 450 న్యూఎల్ ఇస్తే ఆ టెస్ట్ రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. డిలే టైము 3 seconds, ప్రింట్ వాల్యూ 60, ప్రింట్ ఇంటర్వెల్ 60 seconds ఇంటర్వెల్లో ప్రింట్ వస్తుంది. ఏబిఎస్ టైపు ఎండ్ పాయింట్ మెథడ్ అనమాట. ఇది హిస్టరీ. మనం టెస్ట్లు వచ్చేసి 200 టెస్ట్లు అనేవి దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. టెస్ట్లు అనేవి దీంట్లో చూసుకుంటాం అనమాట. ఇది టెస్ట్ హిస్టరీ. ఇది సెటప్, ఇన్స్ట్రుమెంటేషన్ సెటప్ అండి. ఇది ఇన్స్ట్రుమెంటేషన్ సెటప్ మీరు కదిలీకుండా ఉండటమే మంచిది. క్విక్ స్టార్ట్, ఆన్ ఆఫ్, ఆటో ప్రింట్, ఆన్ ఆఫ్, ప్రింట్ ఆటోమేటిక్గా ప్రింట్ ఇవ్వాలా లేదా, డేటు, స్లీప్ టైం అంటే ఎంత టైంలో మిషన్ అనేది మనకి ఎనలైజరు స్లీప్ మోడ్లోకి వెళ్ళాలి అనేది, టెంపరేచరు, పంపు, క్యూవెట్ ఆన్, ప్రింట్ ఫోటోగ్రాఫ్ ఆన్, తర్వాత వచ్చేసి టైము, ల్యాబ్ నేము, డాక్టర్, రెఫరల్ డాక్టర్ నేమ్. ఇవేను దీంట్లో ఉండే పారామీటర్స్. చాలా ఈజీగా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. క్యూవెట్ అని చెప్పాను కదా, ఆ క్యూవెట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో క్యూవెట్ ఇంక్యుబేట్ చేసుకోవచ్చు. మనం ఇంక్యుబేట్ చేసుకోవటానికి ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్. ఇది వచ్చేసి రిజల్ట్స్ని మనం పంపించిన రీఏజెంట్ అనేది దీంట్లోకి యాస్పిరేట్ అయ్యేదను రిజల్ట్ని అది క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇది
హాలోజన్ ల్యాంప్ మీద వస్తుంది, ఎల్ఈడి ల్యాంప్ అయితే కాదు, హాలోజన్ ల్యాంపు. ఇది దాదాపు రఫ్ అండ్ టఫ్గా ఒక 5 ఇయర్స్ దాకా మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇది వచ్చేసి వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇది మీకు గనక ఈ ఎనలైజర్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఎనలైజర్ మీద టెస్ట్లు అనేవి నేను త్వరలో చేసి మీకు వీడియో కూడా పెడతాను. ఓకే.